రాంబాబు గారి ఇంటికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. అక్కడ మరి వెళ్ళేటప్పుడు ఇవన్నీ అంటే ఏదైతే గతంలో జరిగిన ఈ 2-3 రోజుల ముందు జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో, ఆ మాటలే కావచ్చు, ఆ అరెస్ట్ ఏదైతే ఉందో, ఆ తర్వాత ఈ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూసుకున్నట్టయితే అంబటి రాంబాబు గారి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. అంటే ఈ వెళ్ళడానికి వెనుక కారణాలు చాలా ఉన్నాయి సార్. అంటే లడ్డు మెయిన్గా చూసుకున్నట్టయితే ఈ లడ్డు వివాదమే మళ్ళీ వచ్చింది, తెర మీదకి వచ్చింది. ఆ పోస్టర్ తర్వాత దాన్ని తీసేయమని చెప్పడం, మేము తీయమని వాళ్ళు చెప్పడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనం చూసాం. అండ్ ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి అక్కడికి వెళ్తున్నారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఏదైనా ప్రజల్ని రెచ్చగొట్టే ప్రసంగం చేస్తే, ఆ సందర్భంగా ఆయన ఏవైనా ఎక్కువ మాటలు మాట్లాడితే వాటి ఆధారంగా కేసులు పెట్టాలని వీళ్ళు నక్కల్లాగా కూర్చుని ఉన్నారు అక్కడ. అలా ఆయన దగ్గర నుంచి ఏదో ఒక ప్రొవోకింగ్ స్టేట్మెంట్ని తెలుగుదేశం కోరుకుంటోంది. ఆయన్ని కూడా ఇరికించడం అనేది వాళ్ళ మోటో. ఇది కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి అంటే పర్యటన మొత్తాన్ని మానిటర్ చేయటమే కాదు, నియమ నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేస్తూ ఎక్కడా జనం రాకుండా, జనంని మొబిలైజ్ చేసేటువంటి అవకాశం వాళ్ళకి లేకుండా చేయటానికి శత విధాల పోలీసుల్ని వినియోగించి ఒక రకంగా అధికార దుర్వినియోగానికి కూడా పాల్పడి తెలుగుదేశం నాయకులు కూడా ఎక్కడికక్కడ గ్రామాలలోనూ అక్కడ కథలు రాకుండా, గుంటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి జనాలు రాకుండా చేయడానికి సాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారు. అంటే జగన్ పర్యటన ఫెయిల్ అయింది అని బలంగా చెప్పడం కోసం తెలుగుదేశం పార్టీ విపరీతంగా కష్టపడుతోంది గత 2-3 రోజులుగా. అంబటి రాంబాబు అరెస్ట్ జరిగిన క్షణం నుంచి ఆ పనిలో ఉన్నారు. అంటే ఎవరైనా అరెస్ట్ అయితే అక్కడికి వచ్చి పలకరించడం, జైలుకి వెళ్ళి పలకరించడం, కుటుంబాన్ని పలకరించడం, ఇది ఖచ్చితంగా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి చాలా కాలంగా. అందులో భాగంగానే అంబటి అరెస్ట్ అవగానే ఆయన వస్తాడు అనుకున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల రీత్యా జగన్మోహన్ రెడ్డి రావాలనుకున్నప్పటికీ వద్దని మేము వచ్చామని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాడు ఆ రోజు. అదే పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం అనేది అవసరం పార్టీని నిలబెట్టడానికి. ఆ అవసరాన్ని గుర్తించి ఆయన కదిలి వచ్చాడు. కానీ ఆయన మూమెంట్ టోటల్గా జనాలు పెద్దగా ఆదరించట్లేదు అనేది ఎస్టాబ్లిష్ కావాలి అని తెలుగుదేశం పార్టీ విపరీతంగా కసరత్తు చేసింది. ప్రభుత్వం కూడా ఈ కసరత్తులో భాగంగా విపరీతమైన అధికార దుర్వినియోగం జరిగింది. జనాల్ని భయపెట్టారు, కేసులు పెడతామన్నారు, టెర్రరైజ్ చేశారు. ఎవరైతే నడిపిస్తారో ఆ నడిపించే వాళ్ళందరినీ ఏదో పద్ధతిలో బెదిరించారు. ఈ బెదిరింపుల పర్వంలో భాగంగా జనాలు రాకపోవచ్చు అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ జనాలు స్వచ్ఛందంగానే బయటకు రావడానికి డిసైడ్ అయ్యారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ప్రేమతో కాదు జనాలు వస్తుంది. మాకు ఏవేవో చేస్తారని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గారు చేసింది ఏం లేదు, ఈ గొడవలు తప్ప అనే చిరాకుతో జనాలు రోడ్డు మీదకి వస్తున్నారు. దానికి నిరసనగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వస్తున్నారు. కాబట్టి ఇది ఒక రకంగా తెలుగుదేశం పార్టీ జనాలను కట్టడి చేయటానికి చేస్తున్న కసరత్తు. ఆ కసరత్తును బద్దలు కొట్టుకుని బయటకు రావడానికి చూస్తున్న జనాలు. ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి పర్యటన నడుస్తోంది. జనాలు ఏదో పద్ధతిలో ఎక్కడ బ్యారికేడ్లు ఉన్నప్పటికీ తోసుకుని వచ్చారు. జనాలు తమ కోరికని ప్రభుత్వానికి తెలియజేయాలనుకుంటున్నారు. మేము మీతో లేవండి, మీరు మాకు అన్యాయం చేశారు, స్పష్టంగా మీరు చెప్పిన ఏ హామీ కూడా సరిగా నెరవేరలేదు ఇక్కడ. కాబట్టి ఇప్పటికీ గందరగోళమే జరుగుతోంది. సంపద సృష్టి అనే పేరుతో మీరు ఎవరికో సంపద పెంచుతున్నారు తప్ప మాకు కాదు. మీకు ఓటేసి గెలిపిస్తున్నటువంటి మేము మీ ఎజెండాలోనే లేము. కాబట్టి మేము మీకు వ్యతిరేక స్టాండ్ తీసుకోవడానికి డిసైడ్ అయిపోయి ఉన్నాం అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలని అనుకుంటున్నారు బలంగా ప్రభుత్వానికి. ఎస్టాబ్లిష్ చేయడం కోసం వాళ్ళు జగన్ వైపు నిలబడ్డట్టుగా కనిపించబోతున్నారు. అందుకని జనం వచ్చేస్తారు స్వచ్ఛందంగా ఎవరు ఆపినా ఆగకుండా గుంటూరు చేరి జగన్మోహన్ రెడ్డి ర్యాలీలో పాల్గొనాలి. ఒకవేళ గొడవ జరిగితే అది కూడా వైసీపీకి అనుకూలంగానే ఉపయోగపడుతుంది.
జనాలు సఫర్ అయినప్పటికీ జనాలు అలాగే తీసుకుంటున్నారు విషయాన్ని. మనం సఫర్ అయినా పర్లేదు, మన వ్యతిరేకత ప్రభుత్వానికి అర్థం కావాలి అనే ఉద్దేశంతో వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి జగన్ని కలవాలి అనేటువంటి కోరికతో ఉండటం అనేది కనిపిస్తోంది విజిబుల్గానే. నాయకులు ఆర్గనైజ్ చేయటం అనేది వేరే గొడవ. నాయకులు ఆర్గనైజ్ చేసి జనాలని లారీల్లో తరలించుకురావడం, బిర్యానీ ప్యాకెట్లు, అదే ప్యాక్లో ఒక బిర్యానీ ప్యాకెట్, కొంత డబ్బులు ఇవన్నీ పెట్టి ఒక పార్సిల్ ఇవ్వటం అనేది ఒక సాంప్రదాయంగా మారింది ఏ మీటింగ్కి అయినా. అలాంటి జనం మొబిలైజేషన్ కోసం ఆ ప్రయత్నాలు చేయకుండానే ఆర్గానిక్గానే జనాలు వచ్చారు చాలా ప్రాంతాల నుంచి. జగన్మోహన్ రెడ్డి జరుపుతున్నటువంటి ఈ నిరసన కేవలం జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతో రాలేదండి. జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ కాదు, చంద్రబాబు నాయుడు గారి అంటే కూటమి ప్రభుత్వం విధానాలను వ్యతిరేకిస్తూ ఆ వ్యతిరేకత వాళ్ళకి అర్థం కావడం కోసం రోడ్ల మీదకి వచ్చారు జనాలు. అణిచివేత ఉంది ఆంధ్రప్రదేశ్లో, ఎవరిని మాట్లాడినట్ల, ఎవరు మాట్లాడినా కేసులు పెడతా ఉంటున్నారు. అంటే విమర్శని విమర్శగా స్వీకరించేటువంటి పరిస్థితి కూడా వాళ్ళకి లేకుండా పోయిందని జనాల్లో చిరాకు ఉంది. నిజానికి అంబటి రాంబాబు ఇన్సిడెంట్లో ఆయన అగ్రెసివ్గా మాట్లాడింది ఏమిటి? గతంలో ఈ స్థాయిలో వాళ్ళందరూ మాట్లాడారు. చంద్రబాబు దగ్గర నుంచి మొదలు పెడితే కింది స్థాయి క్యాడర్ వరకు వైఎస్ఆర్సీపీలో పనిచేస్తున్న నాయకుల గురించి, మహిళల గురించి అనుచితంగా మాట్లాడిన వీడియోలన్నీ సర్క్యులేషన్లో ఉన్నాయి. ఇప్పుడు మొన్న ఈ మధ్య చూసుకున్నా కూడా రోజా గారి గురించి మాట్లాడిన వైనం కూడా మనం చూసాం. మహిళలను చూడకుండా కూడా వాళ్ళు ఎలా మాట్లాడారో మనం చూసాం. ఇప్పుడు ఏమంటారంటే ఈ సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది వైసీపీ పార్టీ నేతలే కదా అని చెప్పేసి వాళ్ళు అంటారు. సార్, వైసీపీ చేస్తే మీ సంస్కారం, మీ గొప్పతనం ఎక్కడికి వెళ్ళినాయి? మీరు వైసీపీని ఇమిటేట్ చేసేటట్టయితే మీరు వెళ్ళి వైసీపీలో చేరండి. మీకు ఒక సాంప్రదాయం, మీకు ఒక ట్రెడిషను, మీకు ఒక అద్భుతమైనటువంటి జ్ఞానము, విజను ఇవన్నీ ఉన్నాయని కదా మీరు. పైగా సమాచార సాంకేతిక విప్లవ రథసారథి అని ఆయనకు ఒక టైటిల్ ఉంది చంద్రబాబు నాయుడికి. ఇన్ని పెట్టుకుని మీరు ఒక కొత్త మార్గాన్ని అయ్యాలి, కానీ వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తామంటే మీరెందుకు అక్కడ? చాలా మంది దాన్ని ప్రోత్సహిస్తున్నారు కదా సార్. అప్పుడు ఆ టైంలో వాళ్ళు అట్లా చేశారు, మేము దానికి ఖచ్చితంగా ఉంటది, యాక్షన్ కి రియాక్షన్ ఉంటుంది. ఉంటుంది అనుకుంటే ఉంటుందని చెప్పండి. మేము ప్రతీకారం చేస్తున్నాము, ప్రతీకారం మాత్రమే మా పరిపాలన అని చెప్పేమనండి. ఆ మాట చెప్పట్లేదుగా ఓపెన్ గా. కానీ అరెస్టులు అయితే జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, ఇళ్ల మీద కొడుతున్నారు, ఇళ్ల మీద పెట్రోల్ బాంబులు వేసిన చరిత్ర ఉంది కదా. ఇన్ని చేస్తున్నారు, ఇన్ని చేస్తూ వాళ్ళని టెర్రరైజ్ చేయటము, సరెండర్ అవుతారా అదృశ్యం అవుతారా అనే డిమాండ్ అది జనం ముందు, ప్రతిపక్షం ముందు కూడా పెట్టేశారు వాళ్ళు అక్కడ, ఎన్డీఏ గవర్నమెంట్. దానికి వ్యతిరేకంగా జనం కదులుతున్నారు ఇప్పుడు. గవర్నమెంట్ వైపు నుంచి కనిపించిన యాటిట్యూడ్ మీద చిరాకు, జగన్ మీద సింపతి కాదు ఇది. జగన్ కి సింపతిగా జనం ఉన్నారు అనేది కూడా భ్రమే. అంతే అంటారా సార్? ఎందుకంటే జగన్ చాలా ఓపెన్ గా తనని తాను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించుకున్నట్టుగా నటిస్తున్నాడు. ఆయన ఎక్కడా కూడా చంద్రబాబుని తిడతాడు తప్ప స్ట్రైట్ అవే అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి, ప్రభుత్వంలో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గురించి కానీ ఎన్డీఏ అనే ప్రస్తావన ఇంతవరకు ఎక్కడ ఏ సభలో తీసుకురాకుండా ఆయన చాలా పద్ధతిగా, చాలా పాయింటెడ్ గా చంద్రబాబు నాయుడు అని వాడతాడు, తెలుగుదేశం అని మాట్లాడతాడు. ఇది కండిషన్. అందుకని జన ఆగ్రహం ఉంది అనేది ఈ రోజున జగన్ టూర్కి వస్తున్నటువంటి జనాలందరిలోనూ తెలుగుదేశం పార్టీ వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతతో జగన్ పిలవకపోయినా జనాలు వస్తున్నారు. ఇది తన బలం అనుకోకుండా ప్రజల ఆకాంక్ష అని గనక జగన్ గుర్తించి దానికి అండగా నిలబడతాను నేను అని గనక ప్రామిస్ చేసి అతను వెనక నిలబడటానికి జనం సిద్ధంగానే ఉన్నారు. వాళ్ళని నిలబెట్టుకోవటానికి వాళ్ళతో కలిసి మాట్లాడటం అనేది ఆయనకు అవసరం. మాట్లాడటం ద్వారా తనకు చాలా జ్ఞానం కూడా వస్తుంది. ప్రజలు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళు నాయకుల్ని నడిపిస్తున్నారు తప్ప నాయకులు పరిస్థితులు ఉండటం లేదు చాలా కాలంగా. నెమ్మదిగా ప్రజలలో ప్రభుత్వాల పట్ల అంటే చాలా ఓపెన్ ఒపీనియన్ ఏర్పడిపోయింది అన్ని ప్రాంతాల్లోనూ. ఈ ఏర్పడిపోయినటువంటి ఓపెన్ ఒపీనియన్ అనేది ప్రతి చోట రిఫ్లెక్ట్ అవుతోంది. ఈ రోజున అదేదో జగన్ డబ్బులు ఇచ్చి తీసుకొచ్చాడు అని మాట్లాడతారు, రేపు పొద్దున పేటీఎం బ్యాచ్లు ఇవేవీ లేవు. పేటీఎం బ్యాచ్లు ఉంటే ఉండొచ్చు, కానీ ఇప్పుడు వస్తున్న జనాలు మొత్తం డబ్బులు వేస్తే వచ్చిన వాళ్ళు అయితే కాదు.
స్వచ్ఛందంగా వస్తున్నారు కాబట్టి ఆ ప్రవాహం కనిపిస్తోంది. రైట్ సార్. అందుకని అంత ఈజీ కాదు. చంద్రబాబు నాయుడు ఇప్పటికీ ఏదో మాయ చేసి ఏదో చెప్పి చేద్దామని ట్రై చేస్తున్నాడు కానీ కూటమి ప్రభుత్వం పట్ల జనంలో వ్యతిరేకత ఉంది అనేది నెమ్మదిగా ప్రపంచానికి అర్థం అవడం మొదలైంది. ఆ మొదలై దాన్ని మరింత స్థిరపరిచే దిశగా ఇప్పుడు అడుగులేస్తున్నారు. తెలుగుదేశం వేస్తున్నటువంటి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వేస్తున్న ప్రతి అడుగు వాళ్ళ ఓటమి వైపు వాళ్ళు వేస్తున్న అడుగుల్లాగానే కనిపిస్తున్నాయి. అందుకని జగన్మోహన్ రెడ్డి ప్రాపర్గా ప్రజలని అర్థం చేసుకుని ప్రజలతో ట్రావెల్ అయితే ఎలాగో పాదయాత్ర అంటున్నాడు రేపటి నుంచి. ఈ పాదయాత్ర సందర్భంగా ఆయన ఓపెన్గా తన చుట్టూ ఉన్న కోటరీని పక్కన పెట్టి స్ట్రైట్గా ప్రజలతో తను మాట్లాడి చాలా జ్ఞానం వస్తుంది అతనికి. అది ఉపయోగపడుతుంది. అంటే కోటరీ వల్లనే ఈ రోజు ఇంత అనర్థాలు జరుగుతున్నాయి, గందరగోళం జరుగుతోంది. ఆయన ఎందుకు జనాలను కలవకపోవడం అనేది కూడా ఆయనకు ఒక ప్రాబ్లంగా మారింది కదా లాస్ట్ టైం. ఆయన ఎవరిని కలవలేదు, జనాల్ని కలవలేదు, ప్రజాప్రతినిధుల్ని కలవలేదు, ఎవరిని కలవలేదు. నేను మీటర్ నొక్కుతున్నాను, వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి, ఇంకేంటి అని గదిలో ఉండిపోయాడు. అంటే అవినీతి లేకుండా ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా చేశాను, అన్ని వాళ్ళ ఇంటికి ప్రజల వద్దకే వెళ్ళాయి. ప్రజల వద్దకు అవినీతి అనే విషయం వెళ్ళొద్దు. అవినీతి అనేది జరగలేదు అనేది తప్పు. ఆ రోజున కూడా అవినీతి జరిగింది. అవినీతి జరగకుండా ఏ ప్రభుత్వం ఉండదు. వారి హయాంలో కూడా జరిగిన మాట వాస్తవమే. కాకపోతే తను ఒక పద్ధతి అనుకున్నాడు. ఆ పద్ధతి మేరకు జనాలకు ఏం చేయాలో అది చేస్తూ వచ్చాడు. కానీ జనాలని కలవాలి అనేటువంటి ప్రోగ్రామ్ ఎప్పుడు అనుకోలేదు ఆయన. జనంతో టచ్లో ఉండాలి కదా. అవును సార్. ఆ టచ్లో ఉంటే వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు. అది జరగల. జనాలకి యాక్సెస్ ఇవ్వలేదు ఆయన, పార్టీలో నాయకులకి ఇవ్వలేదు, ప్రతిపక్షానికి యాక్సెస్ ఇవ్వలేదు, ఎవరికి యాక్సెస్ ఇవ్వలేదు. టోటల్గా మూసేసుకుని కూర్చున్నాడు. ఇప్పుడు బయటకు వస్తున్నారు అని చెప్తున్నాడు. ఈ మధ్య కాలంలో కొంచెం సబ్మిసివ్గా ఉండటం నేర్చుకున్నాడు ఆయన, ఉంటున్నాడు. ఇదే ధోరణిలో ఇంకొంచెం అగ్రెసివ్గా ఈ టైంలో గనక ఆయన ప్రజల్లోకి వెడితే, ఈ మోటోతో వెడితే డెఫినెట్గా అతనికి లాభం చేకూరే అవకాశాలు ఉంటాయి. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.